మాఘపురాణం 6వ అధ్యాయం సుశీల చరిత్ర. భోగాపురమున నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం కలది, అంటే మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియే దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సును నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని పోలి మోము కలదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెండి ఆడదలిచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితులతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి గ్రీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుముజొచ్చెను. వారు భయపడి ఏ దిక్కు గానక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచుసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియుటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడ లేని దుఃఖము కలిగింది. వారి నిటులైనను బ్రతికించవలనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండునని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు కూడా వచ్చింది. అయినను మృగశృంగుడు చలించలేదు, నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకొన్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు. 7వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. మాఘపురాణం 6వ అధ్యాయం సుశీల చరిత్ర. భోగాపురమున నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె